సాక్షి పేరు లిండా. లిండా లిండా అంచి ఏం చేసిందంటే ఒకరోజు రెబెక్కా అప్పుడు ఏమి ఇచ్చింది? రెబెక్కా ఏమి ఇచ్చింది? ఇక్కడ చూపించాలి. ఎన్ని $3 ఎవరి మీ కాడ చూసిన డాలర్స్ అని అమెరికా స్టోరీ అయితే డాలర్సా? అమెరికా స్టోరీ కాబట్టి డాలర్స్. అవునా? సరే, లిండా అంటే ఏమిచ్చింది పిల్లలకి? అమ్మాయికి ఏమిచ్చింది? రెబెక్కాకి ఏమిచ్చింది? $3 ఇచ్చింది. ఎన్ని డాలర్స్ ఇచ్చింది? $3 ఇచ్చింది. అయితే ఇప్పుడు రెబెక్కా ఏం చేస్తుందో తెలుసా? $3 ఆంటీ దగ్గర తీసుకుని ఏం చేస్తుందో తెలుసా? నెక్స్ట్ ఏడన్నా $3 తీసుకుని వాళ్ళ మమ్మీకి ఇచ్చింది. $3 తీసుకుని ఏం చేసింది? రెబెక్కా ఏం చేసింది? మీరు కూడా ఏం చేయాలో తెలుసా? రెబెక్కా మంచి అమ్మాయి కాబట్టి తన దగ్గర ఉన్న డబ్బులు ఏమైనా కానీ తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది? మీరు కూడా మంచి పిల్లలైనా? అయితే మీరు మీ దగ్గర డబ్బులు అంటే ఏం చేస్తారు? మీరు ఏం చేయాలి? జబ్బులు పెట్టుకోవాలా? కాసు పెట్టుకోవాలా? ఎవరికి డబ్బులు ఎవరికి ఇవ్వాలి? మమ్మీకి ఇవ్వాలి డబ్బులు. ఇదిగో రెబెక్కా తీసుకుని వెళ్ళి అక్కడ ఎవరికి ఇస్తుంది? మమ్మీకి ఇస్తుంది. డబ్బులు తీసుకెళ్ళి మమ్మీకి ఇవ్వాలి మనం కూడా. తర్వాత మమ్మీ అడుగుతుంది, రెబెక్కాని అడుగుతుంది, రెబెక్కా ఈ $3తో నీకేం కావాలి అని అడుగుతుంది. ఏమడిగింది? ఈ $3తో నువ్వేం కొనుక్కుంటావు అని అడుగుతుంటే రెబెక్కా చెప్తుంది. రెబెక్కా ఏమంటుందో తెలుసా? నేను షాపింగ్కి వెళ్తాను. షాపింగ్ లో బోలెడు ఏం కనపడుతుంది ఇక్కడ? బొమ్మలు అంటే ఎవరికి ఇష్టం లేదు? అందరికీ బొమ్మలు అంటే ఇష్టం. అందరికీ ఏం కావాలా? బొమ్మలు వచ్చే ముందు చూపించండి. అందరికి బొమ్మలు కావాలి. జూనియర్ అన్నోళ్ళకి, సీనియర్ అన్నోళ్ళకి కూడా బొమ్మలు కావాలి. ఇంకా తెలుసు, ఇంకా చిన్నపిల్లలేదా మీరు కూడా? అయితే రెబెక్కా అనుకుంటుంది, నేను ఇదిగో షాపింగ్ మాల్కి వెళ్ళి అదిగో పలానా బొమ్మ కొనుక్కుంటాను, ఇదిగో అన్నిటికంటే బాగా స్పెషల్గా ఉందన్నమాట ఈ బొమ్మ. ఏ బొమ్మ? ఇదిగో బార్బీ డాల్ లాగా ఉంది కదా? బార్బీ డాల్ లాగా ఉందంట. బార్బీ డాల్ నేను కొనుక్కుంటాను, చాలా స్పెషల్గా ఉంది అని అనుకుంటూ ఉందంట. అవునా? సరే, నెక్స్ట్ తర్వాత ఏమైందంటే ఒకరోజు సండే వచ్చింది. అందరు కూడా ఇదిగో ఫిలిప్, జానీ, టామీ, రెబెక్కా అందరు కూడా ఎక్కడికి వెళ్ళారు తెలుసా? సండే స్కూల్కి వెళ్ళారు. నాకు చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? మీరు ఎంతమంది సండే స్కూల్కి వెళ్తారా? అందరూ అబద్ధం చదువుతున్నారు. అందరూ సండే స్కూల్కి వెళ్తారా? మీరు ఎప్పుడు సండే స్కూల్కి వెళ్ళరు? నిజంగా వెళ్తారా? వెళ్ళవా? వెరీ గుడ్. నువ్వు చేయట్లేదు, మంచి అమ్మాయి. సండే స్కూల్కి వెళ్ళదంట, నువ్వు చేయట్లేదు. సండే స్కూల్ అంటే టామీకి ఇచ్చిన వినాలా రే కూర్చో. టామీకి, ఫిలిప్కి, అదేవిధంగా రెబెక్కా కూడా